బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపిలేని వానలకు పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా ఖమ్మం, ఎర్రుపాలెం, మధిర, ముదుగొండ, కూసుమంచి మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు అత్యంత ప్రమాదకర స్థాయిలో మహోగ్రంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో పలు కాలనీ వాసులు వరదలో చిక్కుకున్నారు. రాజీవ్ గృహకల్ప వికలాంగుల కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. అపార్ట్మెంట్లలోని వందలాది మంది బాధితులు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను. ప్రస్తుతం ప్రకాష్ నగర్ ఏరియాలో ఇల్లు మొత్తం ఇది దాదాపు. మరోవైపు భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఏకధాటిగా కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఎర్రుపాలెం, కృష్ణాపురం వద్ద ప్రధాన రహదారిపైకి వరద పోటెత్తడంతో ఆర్టీసీ బస్సు వాగు ఉధృతిలో చిక్కుకుపోయింది. స్థానికులు, పోలీసులు కలిసి ప్రయాణికులను తాడు సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇక్కడ నీటి మట్టం మరింతగా పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరించింది. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహబూబాబాద్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. ఇనుగుర్తిలో అత్యధికంగా 29.8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో మహబూబాబాద్, నెల్లికుదురులతో పాటు పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. రావిర్యాలలో పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి, మసివాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తళ్లు పారుతున్నాయి. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ శివారు, కేసముద్రం, ఇంటికన్నే రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు పట్టాలపై వరద ప్రవహించడంతో పట్టాల కింద కంకర మొత్తం కొట్టుకుపోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అడ్డాకుల మండలం ఊకచెట్టు వాగు ఉధృతితో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి వంతెన కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్ని వద్ద పెద్దవాగు పొంగి పొర్లి ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరంలో కొండలపై నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వనపర్తి జిల్లా పామాపురం చెక్ డ్యాం 36 అడుగుల శివుడి పక్క నుంచి పొంగి పొర్లుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. హనుమకొండ, ఖాజీపేటలో ప్రధాన రహదారులపైకి వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం అటవీ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జాతీయ రహదారిపై పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నార్లాపూర్ గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి పిడుగుపాటుకు మృతి చెందాడు. భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు హైదరాబాద్ పరిసర జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లోలెవెల్ బ్రిడ్జిని తాకుతూ మూసీ నది ప్రవహిస్తోంది. దీంతో సంగెం గ్రామ సమీపంలోని బ్రిడ్జికి ఇరువైపులా వాహనాలను పోలీసులు నిలిపివేశారు. యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ ఉప్పొంగుతోంది. దీంతో బీబీనగర్, పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి మోకాళ్ల లోతు నీళ్లతో బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. షాబునగర్, తాళ్లగడ్డ, రవీంద్రనగర్, గాంధీనగర్ లోతట్టు ప్రాంతాలలో ప్రధాన మురుగు కాలువ పొంగి ఇళ్లలోకి నీరు పోటెత్తుతోంది. తాళ్లగడ్డలోని ప్రాథమికోన్నత పాఠశాలలోకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.
వైష్ణవి పాఠశాల సమీపంలో గల వాగులో 2 కార్లు, ఆటోలు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. అనంతగిరి రహదారి, మేళ్ల చెరువు రహదారులను పూర్తిగా బ్లాక్ చేశారు. అదే రోడ్ల ఇట్లా సేమ్ ఇక ఇంతే అంతే తెగిందా అంతే తెగింది 2 దిక్కులు తెగింది. ఇప్పుడు కోదాడ పెద్ద చెరువు మత్తడి దూకడంతో నయానగర్ జలదిగ్బంధంగా మారింది. నల్గొండ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటు నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లాలోని రాయన్పల్లి ప్రాజెక్ట్ పొంగి పొర్లుతోంది. రాజ్పల్లి 17.4, మెదక్ 14, హవేలీ గన్పూర్ మండలం నాగపూర్లో 13.5, వెల్దుర్తి మండలం దామరంచలో 12.5, కొల్చారం మండల కేంద్రంలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.